ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి, నాగార్జున, అమితాబ్ బచ్చన్ ఇటువంటి చూసారనుకోండి, ఇది వాళ్ళు యాక్టివ్గా ఇంకా హీరోలుగా యాక్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళు ఒక ఏజ్ దాటిన తర్వాత అంత యాక్టివ్గా, అంత అందంగా, అంటే మైండ్ సెట్ అండి. ఇప్పుడు ఆడవాళ్ళకి అవి అందంగా బాలకృష్ణ గారు కానీ పెళ్లి అయిపోయిందంటే ఆమెను సినిమాల్లో తీసుకోరు చాలా మంది, అందుకే పెళ్లి చేసుకోకుండా ఉంటారు. 30 ఏళ్ళు వచ్చాయి అనుకోండి ఇంకా సినిమాల్లో వేస్తుంటుంది. పెళ్లి అయింది అంటే తీసుకోరు. ఎందుకు? ఆమె పెళ్లి అయితే నీకేంటి నష్టం అంటే ఒక మైండ్ సెట్. మగ దాన్ని పెళ్లి అయిపోయింది అంటాడు. పెళ్లి కాకపోతే మాత్రం నీకేమన్నా వస్తుందా? అది రాదు కదా. అయినా మైండ్ సెట్ అంతే, అది పెళ్లి అయిపోయింది, అది ముసలిది అయిపోయింది. అలాగే ఆడవాళ్లలో అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మగవాళ్ళు, వాళ్ళు అందంగా లేరన్నా, వాళ్ళు సినిమా స్టార్స్ 50 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళు తల్లి పాత్రలకి పరిమితం అయిపోతారు. చాలా మంది చూడండి, హీరోయిన్ గా హీరో పక్కన వేసిన వాళ్ళు. అంజలి ఉంది, ఆవిడ నాగేశ్వరరావుకి, ఎన్టీ రామారావుకి సరసన హీరోయిన్ గా వేసింది. ఆవిడ ఎన్ని తల్లి పాత్రలు వేసిందో, వాళ్ళకి వదిన కింద తల్లి కింద కూడా వేసింది. ఎందుకని అంటే ఆవిడ యంగ్ కాదు, 50 ఏళ్ళు వచ్చేసాయి కాబట్టి. 50 ఏళ్ళు వచ్చేస్తే హీరోయిన్ గా గంతులు వేయలేదుగా, డాన్సులు చేయలేదుగా, అంచేత తల్లి పాత్రలకి పరిమితం అయిపోయింది. కొంతమందికి అది ఇష్టం ఉండదు. నేను హీరోయిన్ గా ఉన్నాను, నేను హీరోయిన్ గానే ఉంటాను, కానీ ఇలాంటి తల్లి పాత్రలు నేను అయినా మానేస్తారు కొంతమంది. కొంతమంది వేస్తారు. కొంతమంది లావ్ అయిపోతున్నారండి వీళ్ళు, ఏదో మెయింటైన్ చేస్తున్నట్టున్నారు వీళ్ళు. ఇప్పుడు నాగార్జున గారు కానీ, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వాళ్ళందరూ చేస్తారు కదా. వాళ్ళందరూ ఎక్సర్సైజులు చేస్తారు, జిమ్ కి వెళ్తారు. ఫిజిక్ కాపాడుకోవాలి కదా, కాపాడుకుంటేనే కదా. ఆడవాళ్ళు ఏంటంటే పిల్లలు పుడతారండి, ఇంకా తర్వాత 40-50 ఇయర్స్ వచ్చాక తత్వం మారిపోతుంది, శరీర తత్వం కూడా మారిపోతుంది. అంచేత ఏజ్ తో పాటు కొన్ని లక్షణాలు వచ్చేస్తాయి. దాంతో రూపు మారిపోతుంది, ఫిజిక్ మారిపోతుంది, అన్ని మారిపోతాయి. అంచేత వాళ్ళు వెనకబడిపోతారు. అంటే కొత్త అమ్మాయిల్ని తీసుకోవడం, కొత్తగా యంగ్ గా ఉండే వాళ్ళని తీసుకోవడం, కాకపోతే బొంబాయి నుంచి రప్పించడం, ఇది ఒక ఫ్యాషన్. తెలుగు రాకపోయినా బొంబాయి నుంచి రప్పించైనా సరే అమ్మాయిని హీరోయిన్ గా పెట్టి తీసుకుంటారు. మాట తెలుగు వచ్చినా రాకపోయినా డబ్బింగ్ చెప్పిస్తారు కదా, డబ్బింగ్ వాళ్ళు డబ్బింగ్ చెప్పేస్తారు. ఆమె వస్తుంది, యాక్ట్ చేస్తుంది, వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత అంటే బాగా ప్రముఖులు కూడా మీ దగ్గర వస్తుంటారు అనుకుంటున్నాను మేడం. పేరు ప్రముఖులు ఎవరైనా చాలా మంది పైన నాకు తెలిసినంత వరకు రారండి, సీక్రెట్ గా రారు. వాళ్ళు ఏమంటారంటే అక్కడికి వస్తే బహిరంగంగా వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి ఐఎమ్ సోన్స్ అని పరిచయం చేసుకోవాలి. నేను ఎమ్మెల్యేనే అని ఆయన వచ్చి చెప్పలేడు కదా. అందుకని వాళ్ళు ఏమంటారంటే మాకు మ్యాచెస్ ఫోటోలు పంపించండి, లేదా మ్యాచెస్ ఫోన్ నెంబర్లు పంపించండి, మేము మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటాం. మేము రాము, దాని వాళ్ళకి అవకాశం లేదు. నువ్వు ఎమ్మెల్యేగా, మినిస్టర్గా, ఏమైనా ఇక్కడికి వచ్చి పరిచయం చేసుకుంటేనే తప్ప ఎవరో ఏదో చెప్పి మోసపోయారు అనుకోండి, మీరు అన్నారు కదా మీ మెంబర్ అని, మీరు ఫోన్ పంపించారు కదా అని నేను మాట్లాడాను అంటే ఈ సమస్య నేను ఎక్కడ పడతాను? అంచేత మీరు రాకండి, అసలు డ్రాప్ అయిపోండి. మా దగ్గర కాదు, మీరు మ్యాట్రిమోనియల్కి వెళ్ళండి, వాడు పంపిస్తారు. ఫోటోలు పంపించే ప్రక్రియ మా దగ్గర లేదు. ఆ నెంబర్లు ఒకవేళ మీ దగ్గర నచ్చిన వాళ్ళు ఉన్నారండి, ఆ నెంబర్ కావాలంటే మీరు ఇస్తారా? అంటే ఎవరికో నేను ఇవ్వను. ఎవరు మీరు? నేను వాళ్ళకి కొత్త మెంబర్, మా మెంబర్ నెంబర్ ఆయనకి ఎందుకు ఇవ్వాలి? నేను మీ దగ్గర వచ్చిన ఎవరు చూశారు, చూసి మా ఫ్రెండ్కి నచ్చుతుంది అని అనుకున్నాడు అనుకోండి, నాకు కాదు మా ఫ్రెండ్ నచ్చుతుంది, అలాంటి మోసాలు కూడా జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే టోకెన్ సిస్టమ్ పెట్టాం, అన్ని అయ్యాక టోకెన్ ఇచ్చి లోపలికి వస్తారు. ఎంట్రీ వాళ్ళకి ఫస్ట్ టోకెన్ ఇస్తాం. ఈ టోకెన్ ఏం చేస్తున్నారంటే వీళ్ళు భోజనాలు అయిపోయిన తర్వాత బాత్రూమ్కే నడతారు. వెళ్ళి దిగిపోయి, ఈయనకి ఎవరు నచ్చలేదు అనుకోండి, ఇందులో దిగిపోయి ఆయన ఫ్రెండ్ కూర్చుంటాడు ఆ రిసెప్షన్ దగ్గర, ఆయనకి ఇచ్చేసి టోకెన్ ఆయన వెళ్ళిపోతాడు. ఈ టోకెన్ వచ్చుకుని ఈయన బయటకు వస్తాడు, పైకి వస్తాడు. ఈయన ముక్కు ముఖం మనకి తెలియదు, ఈయన డాక్యుమెంట్లు మనకి ఇవ్వలేదు, టోకెన్ ఒకటే ఆధారం. టోకెన్ చూపిస్తాడు, లోపలికి వస్తాడు. ఆయన ఎవరో మనకి తెలియదు. ఆయన వచ్చి ప్రయత్నం చేసుకుంటాడు. ప్రయత్నం చేసుకుని ఏవో 2 నెంబర్లు వేసుకుని ఇంటికి వెళ్ళి ఫోన్ చేశాడు అనుకోండి. ఒక ఆమెకి అంతే అయింది. ఫోన్ చేస్తే ఆమెకి డౌట్ వచ్చి మీరెవరో అని అడిగింది. నేను ఇదో పలానా అన్నాడు. పలానా అంటే మీరెవరో నాకు తెలీదు, మీరు మీటింగ్ లోకి రాలేదు కదా అంటే అదే మా ఫ్రెండ్ ఇచ్చాడు మీ నెంబర్ అన్నాడు. దాన్ని బట్టి మోసం అర్థమైపోయింది కదా. అంచేత మా వాళ్ళకు కూడా పదే చెప్తాను, టోకెన్లు తీసుకుని మోసం చేస్తే మీరు నమ్మకండి. ఆ టోకెన్ వాడు పేరు, మా దగ్గర టోకెన్ నెంబరు పేరు ఉంటాయి, పేరు చూసుకుని కన్ఫర్మ్ చేసుకున్నాక మీరు మాట్లాడండి. మీరు మాట్లాడడం మొదలెడితే వాడు ఏదో ఒకటి మాట్లాడతాడు. అంచేత లేనిపోని ఇబ్బందుల్లో పడకుండా ఆడవాళ్ళకు నేను పదే హెచ్చరిస్తాను. వచ్చిన వాళ్ళు మీతో అంటే దెబ్బలాట కానీ, మీతో గొడవ పడడం కానీ చాలా మంది, చాలా గొడవలు ఉంటాయండి. అదేదో డెత్ సర్టిఫికేట్ అడిగా అనుకోండి, నేను తీసుకురాలేదు మర్చిపోయాను అంటాడు. నువ్వు మర్చిపోతే ఎలా మరి? ఇంత ముఖ్యమైనది రాత్రే పెట్టుకోమంటే మా ఇంట్లో వాళ్ళకి చెప్పానండి, పెట్టలేదు. నువ్వు పొద్దున్నే చూసుకోవాలి కదా. అంచేత కుదరదు. డెత్ సర్టిఫికేట్ అంటే ఆషామాషి కాదు కదా. నువ్వు ఒంటరివాడు అవునం, ప్రూఫ్ ఏది నాకు అంటే నేను వచ్చాక వెళ్ళాక పంపిస్తా.
నువ్వు వెళ్ళాక నువ్వు ఎవడవో నాకు తెలుస్తుందా, నువ్వు పంపించకపోతే నీ చుట్టూ నేను తిరుగుతానా, ఇక్కడ ఉంటే లోపల రా, లేకపోతే లేదంటే ఆయన పెద్ద గొడవ పెట్టుకుంటాడు. బ్యాచులర్స్ వస్తారు, వాళ్ళు వెళ్ళరు, అందుకే బౌన్సర్లను పెట్టుకోవడం. వాళ్ళని నేను పంపించలేను, ముట్టుకోకండి నన్ను అంటాడు. వెంటనే నువ్వు ముట్టుకోకుండా బయటకు వెళ్ళిపోతే వెళ్ళిపోతే గొడవలే కదా, నువ్వు వెళ్ళకపోతే నేను చేయబెట్టి తొయ్యాలి. మర్యాదగా వెళ్ళిపోతే వెళ్తానండి చెప్పారు కదా వెళ్తానంటాడు, అక్కడే కూర్చుంటాడు. ఇలా పెద్ద యుద్ధాలు అవుతాయండి వాళ్ళతో. జాగ్రత్తగా వచ్చిన ఆడవాళ్ళతో గొడవలు ఉంటాయండి, అందరూ బాగానే ఉంటారు. వచ్చిన ఆడవాళ్ళలో కూడా చాలా మంది 90% బాగానే ఉంటారండి. 5-10 ఇలాగ అప్లికేషన్ లేదనో లేకపోతే డెత్ సర్టిఫికేట్ లేదనో వచ్చేవాళ్ళు వాళ్ళు తక్కువ ఉంటారు. గట్టిగా తిరిగితే ఆడవాళ్ళు వెళ్ళిపోతారు, మగవాళ్ళు వెళ్ళరు. వాళ్ళతోటే కొంచెం సమస్య వస్తుంది. అంటే ఈ కార్యక్రమం ఎలా నిర్వహిస్తారు? పరిచయ వేదిక అంటే ఒకళ్ళు కొంతమంది మాట్లాడారు కదా మేడం. ఇప్పుడు మాట్లాడాలి. నేను చెప్పేది ఏంటంటే 50 ఏళ్ళు దాటి నువ్వు ధైర్యంగా ముందుకు వచ్చిందని నువ్వు మాట్లాడడానికి భయం ఎందుకు? నువ్వు ధైర్యంగా ఇక్కడ దాకా వచ్చావు, దాకా వచ్చావు, మరి మాట్లాడడానికి భయం ఎందుకు? అంటే మైక్ ముందు మాట్లాడలేను అంటారు చాలా మంది. అంటారు నువ్వు చేతనంగా మాట్లాడంటారు. నీ ఊరు నేను అడుగుతా, పేరు చెప్పు, ఏ ఊరు చెప్పు, నేను అడుగుతా. క్వశ్చన్ ఆన్సర్ మెథడ్ లో నేను అడుగుతా, నువ్వు జవాబు చెప్పు. అదేనా రావాలి కదా. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే మాట్లాడమండల్లో ఇప్పుడు మీటింగ్ హాల్లోంచి ఆవిడ ఇక్కడికి రావటంలో ఆవిడ కుంట గుడ్డ మోగ చెముడ ఇవన్నీ నడిస్తే మాట్లాడితేనే కదా అర్థమవుతుంది, తెలుస్తుంది కదా. కాబట్టి నువ్వు ధైర్యంగా మాట్లాడాలి అని మాట్లాడమంట. దాంతో ఏంటంటే వాళ్ళకు కూడా కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది మాట్లాడడం వల్ల, ఆ భయం పోతుంది. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత భయపడాల్సిన పని లేదు కదా. లోపలికి 1000 రూపాయలు పే చేసేసి లేదు నాకు నచ్చలేదంటే పెద్ద ఎవరు లేరు నేను వెళ్ళిపోతాను, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అన్నారు అనుకోండి, ఇవ్వరు. ఇస్తారు. నువ్వు ఇక్కడికి వచ్చి చూసుకున్నాక నాకు నచ్చలేదు అంటున్నావు, చూసుకోవడానికే నీకు 1000 రూపాయలు. ఇప్పుడు సినిమా హాల్కి వెళ్ళి ఈ సినిమా నచ్చలేదు నాకు డబ్బులు ఇచ్చేయండి వెళ్ళిపోతానంటే ఇస్తారండి? నువ్వు హాల్లో ఎంట్రీ అడుగు పెట్టిన దానికే నువ్వు టికెట్ కొనుక్కుంటున్నావు. ఆ టికెట్ ఓకే అంటేనే నువ్వు లోపలికి వస్తున్నావు. బాగుండపోయినా నీ కర్మ అంతే. అంతేగాని నా డబ్బులు నాకు ఇచ్చేయండి అంటే రాదు. అది నువ్వు భోజనం చేసి కొంతమంది అలా కూడా దెబ్బలాడతారు. భోజనం కూడా చేసేసి నా డబ్బులు నాకు ఇచ్చేయండి అంటే ఎలా ఇస్తారు? నువ్వు అలాంటాడు భోజనం ఎందుకు చేసావు అంచేత నీకు ఎలిజిబిలిటీ లేదు, నీ డబ్బులు నీకు రావు. ఏదైనా తేడా ఉంటే నువ్వు రాకముందు ఏదైనా తేడా ఉంటే నీ డబ్బులు నువ్వు పుచ్చుకో వెళ్ళిపోవు. ఇక్కడ హాల్లోకి రాకముందు ఒక్కసారి నువ్వు హాల్లో ఎంటర్ అయ్యాక ఇక నీకు డబ్బులు ఇచ్చే సమస్య లేదు. ఇప్పుడు అదే సినిమా థియేటర్ లో కొంత సినిమా బాగాలేదని డబ్బులు ఇవ్వమంటే ఎవరైనా ఇస్తారండి? ఇవ్వరు కదా. అంతే కదా. కొంతమంది ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి మేము మీకు హెల్ప్ చేస్తామా అంటే మీరు చాలా మంది అడుగుతారండి. మా మెంబర్స్ తప్ప ఎవరిని నమ్మను, నేను ఎవరిని రానివని కూడా. ఎందుకంటే ఈ డెత్ సర్టిఫికేట్ ఏదో ఉండదు వాళ్ళకి. అది కాదండి, మీకు లోకల్ గా ఉండి మీకు హెల్ప్ చేయడానికి మా మెంబర్ కాని వాళ్ళు ఎవరు నాకు హెల్ప్ చేయడానికి లేదు. మా మెంబర్స్ మాత్రమే నాకు హెల్ప్ చేస్తారు. ఎందుకంటే బయటకు వచ్చి ఆయనకి ఫ్యామిలీ ఉండొచ్చు, ఆయన సింగిల్ కావచ్చు, ఆయన దగ్గర డెత్ సర్టిఫికేట్ అవి ఏవి ఉండవు. ఆ డెత్ సర్టిఫికేట్ లేకుండా ఇక్కడికి వచ్చి అప్లికేషన్ ఇచ్చేవాళ్ళు నా నెంబర్లు వేసుకొని పోతాడమో ఎవరికి తెలుసు? ఇలాంటి మోసాలు చాలా ఎక్కువ అండి. చేత అలాంటి వాళ్ళకి నేను అవకాశం ఇవ్వను. మొన్న నేను ఒక ఆర్గనైజేషన్ లో వెళ్ళి చూసాను అన్నమాట. మీరు చెప్పినట్టు కొద్దిగా వాళ్ళు సరిగ్గా నిర్వహించలేకపోయారు, కానీ ఆ వాళ్ళతో వాళ్ళు పర్మిషన్ తీసుకుని వాళ్ళతో మాట్లాడాను. లోపలికి వెళ్ళాను. తర్వాత ఏంటంటే ఆ వాళ్ళతో అక్కడ వచ్చిన వాళ్ళతో అంటే పబ్లిక్ టాక్ లో మాట్లాడాను. అద్భుతంగా చెప్పారండి వాళ్ళు, భయపడకుండా నాకు ఎటువంటి వాళ్ళు కావాలి, ఏంటి, నా వయసు ఎంత, నా భార్యతో ఎలా గడిపాను అని చక్కగా టీవీ ముందుకు వచ్చి చెప్పారండి. ముందు కొంతమంది భయం ఉండదు, చాలా బాగా చెప్పారండి. టీవీ ముందుకు రమ్మంటే మా వాళ్ళు ఎవరు రారు, అది ఎవరన్నా ఒకవేళ వస్తారంటే ఎవరు రారు. భయం 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 ఈ భయం, ఈ సోషల్ స్టిగ్మా పోట్ల. పెళ్లి చేసుకున్న వాళ్ళకి కూడా భయం. పెళ్లి చేసుకున్న జంటను రమ్మన్నా రారు. మేము ఏదో పెళ్లి చేసుకున్నామండి, హైదరాబాద్ లో తిరుగుతున్నాం, ఏలూరులో మా చుట్టాలు, విజయవాడలో మా చుట్టాలు, గుడివాడలో మా చుట్టాలు ఉన్నారు, వాళ్ళందరికీ తెలియదు కదా మేము పెళ్లి చేసుకున్నట్టు. ఇప్పుడు మేము టీవీలో కనపడితే ఆ ఛానల్ వాళ్ళు వేస్తే వాళ్ళు చూస్తారు కదా, అందుకని మేము ఎందుకు రావాలి, మేము రావంటాం. ఇప్పటికీ ఆ సోషల్ స్టిగ్మా పోవట్ల, అది పోవాలి. నేను అనేది అదే, నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు ధైర్యంగా ఉండంటే. అంటే ఇక్కడ రహస్యంగా తిరుగుతారు, ఇక్కడ పెళ్లి చేసుకుని ఇక్కడ గుట్టుగా సంసారం చేస్తారు, చుట్టాలకు మాత్రం తెలియకూడదు. అది చిన్న డౌట్ మేడం. పాపం ఒక ఆయన ఉన్నాడు, ఒక మెడికల్ కాలేజ్ ఆయన ప్రొఫెసర్. కాకపోతే ఏంటంటే నేను రాలేదు, నాకు టైం వెరీ బిజీ, మీరు వెళ్ళి చూడగలరా అంటాడు. ఇంకా అటువంటి వాళ్ళు మీరు చూడండి, ఆవిడెవరిని చూసి చేసుకుంటుంది, మిమ్మల్ని చూసి చేసుకుంటుందా? ఓ అదంటారా? ఆవిడ కూడా చేసుకోపోయేవాడిని చూడాలి కదా, వాడు మోగో చెబుటో ఎవరో చూసుకోకల్లా. చాలా మంది చెప్తారు అలాగా, నేను అన్ని ఆయనకండి, నేను చూసేస్తే చాలండి, నువ్వు చూసేస్తే చాలు, రేపొద్దు నువ్వు కాపురం చేస్తావా ఆయన కాపురం చేస్తాడా? కాపురం చేసే మూడు ఎలా ఉన్నాడో ఆవిడ చూసుకోకర్లేదా? చూడాలి. కాబట్టి ఆయన రాకుండా అవ్వదు. నువ్వు అంత బిజీ అయితే మానే,
అంత బిజీగా ఉన్నవాడికి అసలు పెళ్ళాం ఎందుకు చెప్పండి? నీకు రాత్రి పగలు బోల్డ్ అంత వర్క్ ఉన్నప్పుడు నీకు పెళ్ళి అనవసరం కదా. పెళ్ళి అనేది ఒక తోడు కోసం అని, ఆ తోడుతో నువ్వు కొంత గడపడం కోసం అని. నీకు గడిపే టైం లేనప్పుడు పెళ్ళి అనవసరం. ఆవిడ వండి పెట్టి నీకు సేవ చేయడానికి ఒక పని మనిషి కాదు, ఒక పని మనిషిని పెట్టుకో, ఆవిడ చేస్తాను అంతే.